దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానము కీర్తన 114 ఆయన బండను నీటి మడుగుగాను చెకుముకి రాతి బండ నీటి ఓటలుగాను చేయువాడు. చూడండి, మీ యొక్క జీవితంలో ఇది అసాధ్యము అనుకున్నటువంటి ప్రతి కార్యమును మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సాధ్యపరచగలరు. అయితే నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని ప్రభువు తన వాక్యం ద్వారా మనకి తెలియచేశారు. అయితే ఆ యొక్క వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలి అంటే, అసాధ్యమైన కార్యాన్ని మన జీవితంలో చూడాలి అంటే, మరి దేవుడు ఏ రీతిగా జీవించమని మనకి తెలియచేస్తున్నారో ఆ రీతిగా మనం తప్పకుండా జీవించాలి. అంతేకాదు, దేవుని యొక్క చిత్తము ఉద్దేశము నీ పట్ల ఏ రీతిగా ఉందో అది గ్రహించుకుని మనం నడుచుకోవాలి. దేవుని యొక్క చిత్తము మాత్రమే మనలో నెరవేరాలని మనము దేవుని యందు నిలిచి ఉండాలి. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారు ఎంతో దైవజ్ఞానము కలిగి జీవించేవారిగా ఉండాలి. ఒకరిని ఒకరు పోల్చుకునే స్థితి మనకు ఉండకూడదు. దేవుని యొక్క దృష్టిలో నీవు వేరు, నేను వేరు, ఇంకొకరు వేరు. అలాగే లోకంలో ఎవరికి తగినట్టుగా వారికి దేవుడు ప్రతి ఒక్క ఈవిని సిద్ధపరిచి ఉంచారు. ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఏ రీతిగా ఇవ్వాలో కూడా ఆయనకి బాగా తెలుసు. అయితే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గం అందు వారు నడుస్తూ ఉన్నప్పుడు, వారికి నీరు లేనప్పుడు, వారు నీరు లేక మేము నశించిపోతున్నామని దైవజనుడి మీద వారు కేకలు వేసినప్పుడు, ఆ దైవజనుడి మీద సనిగినప్పుడు, కోపపడినప్పుడు దేవుడు అక్కడ రాతి బండలో నుండి వారికి నీటినిచ్చి వారి యొక్క దాహాన్ని తీర్చారు. వారికే కాదు, వారి పశువులకి కావలసినటువంటి ఆ నీటిని సమృద్ధిగా దేవుడు దాయిచ్చేశారు. కాబట్టి ఆ దేవుడు అద్భుతాలు చేస్తారు. అయితే ఆయన ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో అది అప్పుడే ఆయన చేస్తారు. కాబట్టి దేవుని యొక్క వశములో కాలములు, సమయములు ఉన్నాయని మనం గ్రహించుకొని, దావీదు వలె దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించండి అని మనం ప్రార్థిస్తూ, మరి నీ చిత్తమే నాలో నెరవేరాలని, దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషమని ఆయన భక్తులుగా మనము ఆయన సన్నిధిలో ఆయన కొరకు మనం జీవించినప్పుడు, మన ద్వారా దేవుడు తన యొక్క కార్యములను జరిగించి ఈ లోకమందు ఆయన యొక్క పరిశుద్ధ నామానికి ఎంతో మహిమ, ఘనత, ప్రభావములు మనను బట్టి ఆయన తెచ్చుకుంటారు. కాబట్టి ఉదయకాల సమయమందు మరి ఇది అసాధ్యము అనే విషయం ఏదైతే మీ జీవితంలో ఉందో దానిని దేవుడు తగిన సమయమందు సాధ్యపరిచినట్లుగా చేస్తారని విశ్వసించండి. తప్పకుండా దేవుడు మీకు తోడై ఉండి మీ యొక్క అవసరతను తీరుస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న ఈ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారి వారికి రక్షణ కలిగి చేయండి తండ్రి. నాయన ప్రభు, వారి జీవితంలో ఇది అసాధ్యము అనేటువంటి విషయాలు ఏమైతే ఉంటున్నాయో వాటిని బట్టి నీ సన్నిధిలో వారు ఏ రీతిగా ప్రార్థిస్తున్నారో నువ్వు వింటున్నావు దేవా. నీ ప్రజలకు నీ బలమైన బాహువు చాపి సహాయం చేసి వారిని ఆశీర్వదించండి, వారిని బలపరచండి, నీ సాక్షులుగా నిలబెట్టండి. వారి జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యములు అయ్యా ప్రతి ఒక్కటి అయ్యా నువ్వు సాధ్యపరచగలవని నీ యందు గొప్పగా నిలుచుండే విశ్వాసము వారిలో సమృద్ధిగా ప్రతి సమయంలో కూడా వాళ్ళు కలిగచేయమని అడుగుచున్నాం దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వండి. వారి కుటుంబాన్ని కంచెవేసి కాపాడండి. వారికి వ్యతిరేకమైన దాన్ని పాతాళములో తొక్కివేయండి దేవా. నీ కృప, నీ కాపుదల, నీ సహాయం, సమృద్ధి వారికి ఇవ్వమని, నీ తట్టు తిరిగేదైతే మొర్రపెడుతున్నారో వారి ప్రార్థనకి జవాబు దాయిచేయండి. వారిని బలపరిచి కాచి కాపాడమని, వారి పిల్లల్ని పోషించండి. వారికి ఏది అవసరమో అది నాయన మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు కనుక తగిన సమయం వరకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.